సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలా మంది అడుగుతూ ఉన్నారు మణిమంత్ర క్లాసెస్ గురించి. ఎపిసోడ్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఉంది. క్లాసెస్ ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ డేట్లలో పెట్టబోతూ ఉన్నారు? ఓకేనమ్మా. 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతి, 15 సెప్టెంబర్ వచ్చి రాజమండ్రి అండి, 22 సెప్టెంబర్ వచ్చి హైదరాబాద్, 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురం అండి, 6 అక్టోబర్ వరకు విజయవాడలో, అలాగే 27 అక్టోబర్ బెంగళూరు. అక్టోబర్ వరకు మన షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. ఒక్క అడుగు డబ్బు అయిపోయండి. డబ్బు మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నారు. అసలు నిజంగా నాకు వినడానికి చాలా బాగా అనిపించింది. భయం వదలండి అని లాస్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పారు. అటువంటివి ఇంకా చాలా ఉంటాయి. మనం చాలా వాటిని బంధించేసుకుని ఉండిపోతూ ఉంటుంటాం. ఇంకా ఏ ఏ విషయాలని మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఒక్క అడుగు డబ్బు వైపు వెళ్ళాలి అంటే ఏ విధంగా? మణిమంత్ర ఏం చెప్తారు? మనకి వశిష్ఠ మహాముని శ్రీరాముడితోనే ఉన్నాడంటే, ఓ రామాన్ని రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడానికి ధనం మూలం ఇదం జగత్ అన్నాడు ఆయన. అప్పుడు పుట్టింది అది ధనం మూలం ఇదం జగత్ అని. అంటే ఆయన ఒక సన్యాసి, అలాగే రాముడి యొక్క క్యారెక్టర్ మనందరికీ తెలుసు. ఆ మాట ఎందుకు చెప్పాడు ఆయన? ఇంకా బోలేడు చెప్పొచ్చు కదా. ఆ మాట మొట్టమొదటి ఆయన ఎందుకు చెప్పాడంటే, నువ్వు నీ రాజ్యం సుభిక్షంగా ఉండాలి. అయితే ఏమవుతుందంటే, సుసంపన్నంగా ఉన్నప్పుడు అందరూ పరిపూర్ణులుగా మారుతారు. అంటే ఏ లోటు అనేది అక్కడ కూడా తక్కువ ఉండదు. రెండోది ఏంటంటే, దేనికైనా సరే ధనమే మూలం. మొట్టమొదట ఈ యొక్క వెంకటేశ్వర స్వామి మన తిరుమలకు వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకి ఎదురుబడి అంటాడు, ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, నాకు కొంచెం ప్లేస్ కావాలంటాడు. ప్లేస్ కావాలంటే డబ్బు ఈత కొనుక్కో అంటాడు ఆయన. ఇదంతా నాది, క్షేత్రం అంతా నాది. అది ఇప్పటికి కూడా వరాహక్షేత్రం. అది మనం వెంకటేశ్వర స్వామి అనుకుంటాం కానీ వరాహక్షేత్రం అది. అదంతా అయింది. ఈయన అన్నాడు, అయ్యో లక్ష్మి లేదు కదా, నేను ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు అన్నాడు. నాకు అదంతా సంబంధం లేదు, ఇది కలియుగం ఆరంభమైంది కాబట్టి కలియుగంలో నీతి ఏంటంటే ఏదైనా ఇచ్చి తీసుకోవాలి. ఈయన నా దగ్గర ఏం లేదు కాబట్టి ఒకటి ఏం చేస్తానంటే, తిరుమల వచ్చిన వాళ్ళందరూ కూడా మొట్టమొదటి దర్శనం నీదే, ఓకే, అలాగే మొట్టమొదటి నైవేద్యం కూడా నీకే, అయితే నేను వరాలు ఇస్తానన్నాడు ఆయన. అంటే కలియుగ ఆరంభంలోనే డబ్బు యొక్క ప్రాధాన్యతని ఆయన తెలిపాడు. అవునా కదా? అంటే మన పురాణాలు కానీ, మన ఇతిహాసాలు కానీ, మన ఋషులు కానీ, యోగులు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్లో ఖచ్చితంగా డబ్బు గురించే ముందు ప్రాముఖ్యతనిచ్చారు. కానీ మనకు అది ఎందుకు తెలియట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడారు, డబ్బు లేకుండా బతకలేమా, బోలే డబ్బు చూస్తున్నాంరా, ఇలా అన్నవాళ్ళు. నేను నా దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ గురించి చెప్తాను. వాళ్ళు నా దగ్గర వచ్చి ఏడ్ చేశారు ఫస్ట్. ఎందుకని నాకు తెలియదు, ఏదో వాళ్ళకి బాధలు ఉన్నాయి చెప్పుకుంటున్నారని చెప్పేసి సైలెంట్గా నా దగ్గర నచ్చి వాళ్ళ బాధలు చెప్పేస్తే ముందు ఏడ్చేయమని చెప్తాను. ఎందుకంటే మొత్తం అంతా వెళ్ళిపోవాలి. అప్పుడు దాకా నేను ఆగి కూర్చుంటాను. అంత అయిపోయిన తర్వాత కొన్ని నీళ్ళు ఇచ్చేసి ఇప్పుడు చెప్పండి అమ్మ అంటాను. ఎందుకంటే అది ఆనంద బాష్పాలు తెలీదు, వాళ్ళ బాధలు తెలియదు నాకు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆనంద బాష్పాలు అవి. వాళ్ళు ఇంతకుముందు చాలా బాగా కోటీశ్వర్లు, ఓకేనా. అయితే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక పరంగా చాలా లోతుగా వెళ్ళారు. వాళ్ళు ఆధ్యాత్మిక పరంగా చాలా లోతుగా వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఏముంటాయి, డబ్బు అనేది అన్నిటికీ మూలం కాదు, ఓకేనా. డబ్బు ఏం పెద్ద గొప్పది కాదు. మనం ఎలా అంటే యోగాన్ని సాధించాలి, లేకపోతే అది సాధించాలి, వైరాగ్యం అనేది మనకి చాలా ముఖ్యం, ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇప్పుడు మనకి చెప్పేవాడు లేనప్పుడు ఎవడేది చెప్తే అది ఏంటో అదే నిజం అనుకుంటాం మనం. నేను అందుకే చెప్పాను, ఇప్పటివరకు మన ఆలోచనలు ఇలా ఎందుకున్నాయంటే, మనం పుట్టినప్పటి నుంచి మన పరిసరాలు కానీ, సమాజం కానీ, మన మిత్రులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా పురాణాలు ఇతిహాసాలు కానీ, ఇవన్నీ మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని మార్చేసినాయి. ఎందుకంటే అవన్నీ నిజాలు కావు. ఎందుకు నిజాలు కావాలంటే, ఎప్పుడైతే నువ్వు ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నిన్ను నువ్వు తెలుసుకుంటావో అవన్నీ ఫాల్స్ అని తెలిపోతుంది. అర్థమైందా? చిన్నప్పుడు అమ్మ మనకి భయపడుతుంటే, అన్నం తినకపోతే భయపెట్టేయడానికి బూచాడు వస్తాడని చెప్పింది. ఆ బూచాడు ఇప్పటిదాకా రాలేదు, కానీ ఆ భయం అలాగే ఉండిపోయింది. అవునా కదా? అలా ఎన్నో సమాజంలో కూడా మనం వినున్నా సరే మనం ఏమనుకుంటామంటే అదే నిజం అనుకుంటాం. మనం ఇప్పటికి ఈ రోజు కూడా ఒంటరిగా పడుకోవడానికి చాలామంది భయపడతారు. రాత్రులు ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారు. ఎందుకు? ఏదో పూజాడు ఉన్నాడు, ఏదో అయిపోతుందని. అక్కడ ఏముండదు. డే టైంలో ఎలా ఉంటుంది, నైట్ టైంలో కూడా అలాగే ఉంటుంది. కానీ ఆ మనసులో సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే చొప్పించామో అది ఇప్పటికి మనం వదలదు. ఎందుకంటే గత జన్మ భావాలు ఎప్పటిదాకా వదలలేదు, ఈ జన్మలో ఎలా వదులుతాయి? కాబట్టి ఒక 5 సంవత్సరాల వరకు శిశువు తనకు తానుగా జీవిస్తాడు. ఎందుకంటే తన సబ్కాన్షియస్ మైండ్లో గత జన్మ భావాలు మాత్రమే ఉంటాయి. ఈ జన్మ భావాలు ఇంకా చొప్పించబడవు. ఎందుకంటే ఆ పసిపిల్లల మాడు కూడుకోదు.
కాబట్టి కూడుకోదు కాబట్టి విశ్వం వాళ్ళతో నిరంతరం కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని పిల్లడు బాగా మొండి చేస్తున్నారు గురుగారు, అసలు మా మాట వింటాం లేదంటారు నాకు. వాడు అలా మొండి చేయడమే కరెక్ట్. ఎందుకంటే వాడు ఆరోగ్యంగా ఉన్నాడు. వాడు ఏం చేయకుండా పక్కన కూర్చున్నాడు అనుకో, వాడికి ఏదో అనారోగ్యం వచ్చింది అన్నట్టు. కాబట్టి ఏ వయసుకి వచ్చాడు జరగాలి. అలా వాళ్ళు వచ్చేసి అసలు ఇప్పటివరకు ఈ సబ్జెక్ట్ ఉందని మాకు తెలియదు. దే ఆర్ జీనియస్, మంచి ఆలోచన పరులు, గొప్ప ఆలోచన కల వాళ్ళు. కాకపోతే ఇప్పటివరకు మేము నమ్మిన సిద్ధాంతం మీద సరి అయిందని చెప్పేసి ఆ డబ్బులు ఏముందిలే, డబ్బుతోనేం పని ఉందిలే ఇలా అనుకోవడం వల్ల మాకు తెలియకుండానే మా ఆస్తంతా కరిగిపోయింది. ఏనా డబ్బు ప్రాముఖ్యత ఇవ్వలేదు, నెగ్లిజెన్సీ వల్ల అది మెల్లిమెల్లిగా అంతా పోయింది. పోయిన తర్వాత ఒకప్పుడు మంచి జీవితాన్ని గడిపిన వాళ్ళు వాళ్ళ జీవితం అనేది ఇలా ఎందుకు తయారైంది వాళ్ళకి అర్థం కాలేదు. అంటే ఇది చెప్పేవాడు లేడు కదా, మీరు ఇలా ఇక్కడ మిస్టేక్ చేశారనేది విషయాన్ని చెప్పేవాడు లేరు. నేను గతంలో కూడా ఒక మాట చెప్పాను. ఒక పెద్ద ధనవంతుడు వచ్చాడు నా దగ్గర, పెద్ద కోటీశ్వరుడు, మంచి ఎకరాలు ఉన్నాయి, మొత్తం లాస్ అయిపోయినాడు పాపం. ఆయన బాధపడుతుంటే ఏనాడు మీరు డబ్బు వస్తే ఏం చేస్తారు సార్ అని, ఏముంది మా పాలేరుకి ఇచ్చేసి పంపించేస్తాము, ఓకే, లేదంటే ట్రాన్సాక్షన్ చేస్తాము, సరే ఎంత డబ్బు ఉంది మీకు తెలుసా, బోలెడు ఉండేదండి డబ్బు, ఏనాడు లెక్కట్లేదు ఒకటి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏనాడు వచ్చిన డబ్బుని ఆయన స్పృశించలేదు, దాన్ని ప్రేమించలేదు, గుండెలకు అతుకోలేదు. ఏదో ఒక ఖైదు ముక్కలాగా చూశాడు. పాలేరు వచ్చాడు, తీసుకెళ్ళాడు, అక్కడ పెట్టి చేరంటే ఇచ్చాడు, పనివాడు వచ్చాడు, ఇక్కడ పెట్టారంటే పెట్టేశాడు, లేదంటే ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాడు. ఏనాడు కూడా దాన్ని గౌరవించలేదు. ఆయనకు ఒక రకమైనటువంటి అహంకారం లోపల ఉండింది. మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత అహంకారం అన్నీ చచ్చిపోతాయి మనకి, అర్థమైందా? ఆ సబ్జెక్ట్ అలా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే దానివల్ల డబ్బుకి దూరం అయిపోయినాడు, ఆయనకు తెలియదు. అలా ఉన్న పొలంగా ఏమైపోయింది, అన్నీ స్టక్ అయిపోయినాయి, ఏదో కొద్దిగా ఉంటే అవన్నీ లాస్ అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఏనాడు డబ్బును గౌరవించలేదు, డబ్బు పట్ల చీత్కారాన్ని కలిగి ఉన్నారు. మనకు చెప్తారు కదా కొందరు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు చెప్తారు కదా, డబ్బుదేముందిలే, డబ్బు మీద ఆశ పెంచుకోకు, ఇట్లాంటివి చెప్తారు కదా. విని 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 డబ్బంతా పోయింది. ఇప్పుడు పరిస్థితి ఉంది. ఎందుకైంది వాళ్ళకి చెప్పేవాడు లేడు. ఇప్పుడు నేను చెప్పాను, మీరు దాన్ని గౌరవించలేదు సార్, ఏనాడు పట్టుకొని చూడలేదు, ఎంత డబ్బు ఉందో మీకు తెలియదు, ఏనాడు నన్ను స్పృశించారా, లేదు సార్ ఎప్పుడు చేయలేదు, అందుకే అలా అయింది, ఇక నుంచి ఆ పని చేయండి అన్నాను. ఆ భద్రంగా ఒక 100 రూపాయలు ఉంటే తీసుకొని పప్పి తీసుకొని జేబులో పెట్టుకుంటున్నాడు. ఈరోజు మెల్లిమెల్లి కవర్ అవుతున్నాడు ఆయన. అంటే ఎంత గొప్ప విషయాలు, ఈ చిన్న విషయాలు ఇంత గొప్పగా ఉన్నాయనే విషయం నాకు తెలియదు ఇప్పటిదాకా, ఎన్నో ఇన్నాను చేస్తాను. అలా పోయిన డబ్బుని నా వీడియోలు విన్న తర్వాత వాళ్ళు ఆ ఫ్యామిలీ, ఓహో డబ్బు విషయంలో మనం ఇంత జాగ్రత్తగా ఉండాలా, ఇంత పట్టుదలతో ఉండాలా, ఇంత ప్రేమతో ఉండాలా అని మెల్లిమెల్లిగా వాళ్ళు ప్రేమించడం మొదలుపెట్టారు. ఏ రూపాయి వచ్చినా సరే, మీరు నమ్మండి, ఒక 100 రూపాయలు వచ్చినా సరే, అంత పెద్ద కోటేశ్వరం దాన్ని ప్రాణప్రదంగా చూసుకొని గుండెలకు కత్తుకొని ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి, ఇప్పటివరకు మీ పట్ల చేసిన అపరాధ భావనకు నన్ను క్షమించండి అని చెప్పేసి అలా మెల్లిగా ఇవాళ మళ్ళీ కోట్లలోకి వెళ్ళిపోయినారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు ఏడుస్తున్నారు, నాకు తెలియదు ఆ విషయం. తర్వాత నేను నీళ్ళు ఇచ్చేసి అసలు ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నారు, అసలు విషయం ఏంటి చెప్పండి అంటే, తట్టుకోలేని ఆనందం సార్ ఇది, ఎవడు చెప్తాడు సార్ అసలు, ఇప్పటివరకు ఆ భావనలు ఏవైతున్నాయో అవన్నీ మమ్మల్ని పట్టించి ఉన్నదంతా లాస్ అయిపోయినాము. ఈరోజు మేము వీడియోలు విన్న తర్వాత ఒక 1 year నుంచి మెల్లిగా కవర్ చేసుకొని మళ్ళీ పూర్వస్థానానికి వచ్చాము. అసలు ఈ విధి ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పేసి ఏదేదో వాళ్ళ ఇష్టం ప్రేమతో ఎన్నో మాట్లాడారు. నాకు అనిపించింది కదా, గ్రేట్. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఆలోచన ఉండాలి. 24 గంటలు మన సబ్జెక్టు డబ్బు అండి. మీరు ఏమైనా చేయండి, డబ్బు తప్ప వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. నేను చెప్పేది అదే. ఆ డబ్బు గురించి పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోండి, డబ్బు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంతే. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.